అందరికీ జై శ్రీరామ్. భారత రైతాంగానికి మోడీ సర్కారు చాలా పెద్ద శుభవార్త అయితే చెప్పడం జరిగింది. ఏంటంటే మనకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం అంటే పిఎం కిసాన్ యోజన ఈసారి 9,000 రూపాయలకు పెంచింది. 9,000 రూపాయలు, ఒక విడతకు 3,000 రూపాయలు, 2 విడతలకు 6,000, 3 విడతలకు 9,000, సంవత్సరానికి 9,000 రూపాయలు మన ఖాతాలో పడబోతున్నాయి. మనం దీనికి ఏం చేయాలి, ఏ కండిషన్లు చేస్తే మన ఖాతాలో పడబోతున్నాయి, అసలు దీని గురించి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగము ఏ రకమైన నిర్ణయం ఎందుకు తీసుకుందో ప్రజలారా వీడియోలు మాత్రం ఎండ్ వరకు చూద్దాము. అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి మీ ఖాతాలో పడతాయి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసేటోళ్ళు చిట్ట చివరి వరకు చూడాలి. ఎందుకంటే ప్రతి రైతుకు రూపాయి అవసరమే పెట్టుబడి కోసం. మనకు మళ్ళీ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్కు అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అమౌంట్కి ఎలాంటి సంబంధం లేదు. ఆల్రెడీ ఇప్పుడు మనకు ఆంధ్రాలో అన్నదాత సుఖీభవ 14,000 ఇస్తూ ఉంది. ప్లస్ మోడీ గవర్నమెంట్ 6,000, మొత్తానికి 20,000. తెలంగాణలో సంవత్సరానికి 12,000 రైతు భరోసా కింద. మోడీ సర్కారు 6,000, 18,000 రూపాయలు. దీనికి సంబంధమే లేదు. కాబట్టి మోడీ సర్కారే రైతుల కోసము 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈసారి మనకు పెట్టుబడులు పెంచబోతా ఉంది. దీనికి అర్హులు ఎవరు తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడాలా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, వీడియోని షేర్ చేస్తలేరు. ఎంతో కష్టపడి నేను కూడా ఒక రైతు బిడ్డను, ఓ ఎకరం భూమి చేసుకుని బతుకుతా ఉన్నా. కానీ తెలిసిన ప్రతి విషయాన్ని మీకు చేరగేయాలని ఎంతో తాపత్రయపడతా ఉన్నా. నేను కూడా మీ దగ్గరికి రావాలని, కానీ మీరు కామెంట్ కూడా చేస్తలేరు కనీసం. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. చూద్దాం మరి ఏమేం దేనికోసం పెంచబోతా ఉంది ఏంది అనేది. ఖచ్చితంగా ఈ నిబంధనలు మాత్రం పాటించాలి. 1, ఈకేవైసీ చేసుకోవాలి. ప్రతి రైతు ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. 2, భూమి ధృవీకరణ. 3, ఆధార్ లింకు, బ్యాంక్ టు ఆధార్ లింకు. ఇవి వెనకసీరు మాట్లాడుకుందాము. ఇప్పుడు మనకు నిజంగా ఏది జరగబోతా ఉంది, ఎవరు పెంచబోతా ఉన్నారు, వాస్తవం ఎంత అనే విషయాన్ని మాట్లాడుకుందాం. తెలంగాణ ఆంధ్ర అని కాకుండా భారతదేశ రైతాంగమా మీ అందరికీ సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయాన్ని 9,000కు పెంచవచ్చు. మిగిలినవి తెలుసుకోండి. మిగిలినవి మనము తెలుసుకోవాలి. 9,000కు పెంచడానికి సిద్ధంగా ఉంది. మిగిలినవి మనం తెలుసుకోవాలి. అది ఏ పార్టీ ఉంది ఏం కథ అనేది మనం తెలుసుకుందాము. మీరు మాత్రం వీడియోను ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు ఎందుకోసం మరి వీళ్ళు అసలు 9,000 రూపాయలు పెంచాలనుకుంటున్నారు? అదొకటి. 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద బీహార్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూడండి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించబడ్డాయి. బీహార్లోని మొత్తం అంటే నియోజకవర్గాలు 243 స్థానాలకు 2 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. అంటే ఒకే రోజు కాదట, పెద్దది బీహార్ అంటే. మహారాష్ట్ర తర్వాత బీహార్, యూపీ, ఈ 3 రాష్ట్రాలు చాలా పెద్దవి. బీహార్లో 2 దశలుగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు మొత్తము నవంబర్ 14 నాడు ప్రకటించబడతాయి. ఎన్నికలకు ముందు ఎన్డీఏ యొక్క మేనిఫెస్టో అయితే ఈ యొక్క ఏదైతే బీజేపీ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు చేసింది. ఇందులో ఒక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఒక ప్రధాన వాగ్దానం ఉంది. బీహార్లో ఎన్డీఏ కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రాష్ట్ర రైతులకు అన్నదంగా 3,000 ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఒక విడతకు 3,000 రూపాయలు, 2 విడతలకు 6,000, 3 విడతలకు 9,000 అక్షరాల వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. మరి ఓన్లీ మీరు అనుకుంటా ఉండొచ్చు బీహార్ ఎలక్షన్ కోసమే ఇచ్చింది కదా, మరి అక్కడనే అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏది, ఎన్డీఏ కదా, అంటే మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇది ఒక రాష్ట్రానికి పరిమితం ఉండదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, అయినా కూడా తెలంగాణ రైతులకు ఖచ్చితంగా 3,000 ఇవ్వాలి విడతకు. దాని గురించి కూడా వీళ్ళు బడ్జెట్ కూడా కేటాయించారు. ఒకసారి చూద్దాం రండి. ఇగో
ఈ పథకం కింద బీహార్ రైతులకు ఏటా 9,000 ఆర్థిక సహాయాన్ని అందుతుంది. అదనంగా రైతులకు ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ మౌలిక సదుపాయాలతో 1,00,000 కోట్ల పెట్టుబడుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన కింద భారత ప్రభుత్వం భారతదేశం మొత్తం యొక్క ప్రతిష్టాత్మక పథకం కాబట్టి ఈ పథకం 2019 ప్రారంభించబడింది. ఈ పథకం రైతులకు ఏటా 6,000 సహాయాన్ని అందించబడుతుంది. కాబట్టి ఇప్పుడు 1,00,000 కోట్లతోటి 9,000కు పెంచితే మొన్నటిదాకా మనం కూడా చూసాం. ఏది సంవత్సరానికి 6,000 28 రాష్ట్రాల్లో అర్హత ఉన్న రైతులకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా వీళ్ళు మొత్తం కలిసి ఇంచుమించు 25 కోట్లు 28 కోట్లు అంటే అందరు కరెక్ట్గా ఈకేవైసీ చేసుకొని కొంచెం సంఖ్య పెరిగినప్పుడు కొత్త వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా 28 కోట్లు 32,000 కోట్లు ఈ రకంగా పోయింది. కానీ ఇప్పుడు 1,00,000 కోట్లు 6,000ను 9,000 చేస్తుంది కాబట్టి పెరుగుతుంది. కాబట్టి 1,00,000 కోట్ల పెట్టుబడులతోటి ఖచ్చితంగా రైతులకు భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు 9,000 రూపాయలు ఇవ్వాలి అని 1,00,000 కోట్ల పెట్టుబడి అనేది కేటాయించడం జరిగింది. మరి ఒకవేళ బీహార్లో ఓడిపోతే ఎట్లా అని కూడా మీరు అనుకుంటా ఉండొచ్చు. ఖచ్చితంగా బీహార్లో బీజేపీది గెలుపు ఖాయము. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు 9,000 తీసుకుంటూ ఖాయం. ఇక ఆర్థిక సహాయము 6,000 3 విడతలుగా రైతుల ఖాతాలో జమ చేయబడుతుంది. కాబట్టి ప్రతి విడతలోనూ 2,000 డీబీటీ అకౌంట్ ద్వారా మనకి ఇస్తూ ఉన్నారు. రైతులు తమ బ్యాంకు ఖాతా బదిలీ చేయబడుతుంది. ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన యొక్క మొత్తం వాయిదాలు ఇప్పటి వరకు విడుదలైనవి కొంతమందికి. వాళ్ళు ఎవరు చూద్దాము. 21 విడత పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవి వరద ప్రాంతాలు కాబట్టి వీళ్ళకు 2.7 మిలియన్ రైతులకు బదిలీ అయినాయి. మరి ఖచ్చితంగా మనం కూడా ఈకేవైసీ చేసుకుందాం. నేను ముఖ్యంగా ఏమంటా ఉన్నా అంటే ఈకేవైసీ అనేది పెద్ద పని కాదు. యాన్నో ఓటల మీద అడ్డల మీద ఆడ కూర్చొని ఈడ కూర్చొని చెంచాలు నరుకుతాం మనము, కానీ ఈకేవైసీ చేసుకోం. ఫస్ట్ మన యొక్క అసమర్థత చూడాలి. వాడు ఎవడో లొల్లి పెట్టుకున్నా అంటే వాడి లొల్లి గురించి పొద్దాంత దొబ్బించుకుంటాం ఆడ. కానీ మనకు వచ్చేది ఉంది అంటే మాత్రం చేసుకోం. సోమరిపోతుతనం. రెండోది బ్యాంకు టు ఆధార్ లింకు. నీ బ్యాంకు ఖాతాను తీసుకొని ఆధార్ కార్డును తీసుకుపోతే ఒక ఫామ్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే 15 నిమిషాలలో నీకు బ్యాంకు టు ఆధార్ ఖాతా లింక్ అయిపోతుంది. కానీ మనం చేసుకోం. మనకెందుకు 9,000 మనకు లెక్కన. అలాగే ల్యాండ్ వెరిఫికేషన్ ఏమైంది అంటే రాజకీయ నాయకులు అందరూ కలిసి ల్యాండ్ లేకున్నా ల్యాండ్ ఉన్నట్టుగా పట్టాలు సృష్టించి చూసాం కదా మొన్న రిక్వైరీ చేసిండు మోడీ. ఇంచుమించు 500 కోట్లకు పైచీలకు అన్నదంగా దొబ్బుకపోయారు దోపిడిగాళ్ళు. కాబట్టి భారత రైతాంగం మీరు దీన్ని గమనించి ఖచ్చితంగా ఈ రూల్స్ను పాటించాలని నేను ముందుగానే చూపించిన మీకు 4 నిబంధనలు. ఫోన్ నంబరు, కనీసం ఫోన్ నంబర్లో బ్యాలెన్స్ చేసుకొని ఆధార్ కార్డు మీద ఏ ఫోన్ నంబర్ ఉందో బ్యాంకులో కానీ అలాగే మన ల్యాండ్ వెరిఫికేషన్లో కానీ ఈకేవైసీలో కానీ ఒకటే నంబరు వాడాలి. మరి 9,000 మీరు పెంచాలనా వద్దా అనేది అది చెప్పాలి. ఒకవేళ బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొత్తం భారతదేశం మొత్తానికి ఆల్రెడీ నిధులు కేటాయించారు. ఒకవేళ బీహార్ ఎన్నికలు అయిన తర్వాత 21వ విడత ఆపి మరి వేస్తారా లేకపోతే ఎందుకంటే నవంబర్ 14 నాడే మొత్తం రిజల్ట్ ఉన్నది కాబట్టి తర్వాత వేస్తారా అప్డేట్ ఎంటదింట వస్తూ ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కింద కామెంట్. ఎందుకంటే ఇది రైతు సోదరుని ఛానల్ బిడ్డ. ప్రతి ఒక్కరు నాకు అండగా ఉంటారని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.